కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బుట్ట రేణుక తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ని రోజులు తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, అలాగే తనను అభిమానించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు అని అన్నారు. ఎన్నికలలో గెలుపు ఓటములు అనేది సహజమని, ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం సాధారణ విషయమేనని అన్నారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ కూడా అలాగే చేసుకుంటున్నాను. ఇంతమంది ప్రజలు నాకు తోడుగా నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. ఒక 14,515 మెజారిటీలో నేను ఓడిపోవడం జరిగింది. కానీ ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది కూడా నాకు నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్యాడర్ అందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడొద్దని, వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉండమని తెలియజేస్తున్నాను. గెలుపు ఓటమిలు సహజం. ఒక పోటీ అన్న తర్వాత ఉన్నప్పుడు ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఎంత సహజమో, ఈ రోజు ఎలక్షన్ లో కూడా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కూడా అదే సహజం. సో ఎవ్వరు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్దాం. మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది. మళ్ళీ కూడా మన అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతా అని ప్రజలకి, నా కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాము. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. మన అందరం కూడా కలిసిగానే ముందుకు వెళ్ళి మన విజయాన్ని ఇంకొక 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ పోరాటం తప్పదు. అప్పటికి మనం బలోపేతం ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళి పబ్లిక్ కి సర్వీస్ చేసి ప్రజల్లో ఎక్కడ మనం ఇదిగా ఉన్నామో తెలుసుకుందాం. మళ్ళీ మనకి అవకాశం వచ్చింది, మళ్ళీ తెలుసుకునే అవకాశం. తప్పకుండా అందరం కూడా ముందుకు వెళ్దాం అనేసి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధైర్యం చెప్తూ మేము ఎప్పుడు అందరికీ అండగా, అందరికీ తోడుగా ఉంటానని తెలియచేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు ఎమ్మిగనూరు ప్రజలకి, వాళ్ళందరికీ కూడా అందరూ కూడా నాకు చాలా శాతం వరకు ఓట్లు వేశారు. కాబట్టి నేను ఈ రోజు ఆ తక్కువ మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది. సో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.